ونصلي على رسوله الكريم أما بعد قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فانكحوا ما طاب لكم من النساء مثنى وثلاث ورباع فإن خفتم ألا تعدلوا فواحدة أو ما ملكت أيمانكم ذلك أدنى ألا تعولوا صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సర్వలోకాలకు సృష్టికర్త అయిన మహోన్నతుడైన సర్వోన్నతుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గౌరవనీయులైన ఉపాధ్యాయునీయులకు మరియు ఇక్కడకు విచ్చేసిన ముఖ్యమైన అతిథులకు, నా తోటి విద్యార్థినీయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను చెప్పబోయే ప్రసంగం పేరు బహుభార్యత్వంపై అభ్యంతరాలు మరియు వాస్తవం ఏమిటి. ప్రియమైన సోదరీమణులారా, నేడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే ఆడా లేక మధ్యలోడు అన్నట్లుగా ఉంది. నేను ఎందుకు ఈ పదం వాడానంటే ప్రభుత్వం ప్రజ సంక్షేమ అభివృద్ధి దిశగా పని చేయడం మానేసి ప్రజల్ని మత విద్వేషాలలో నెట్టేస్తున్నారు. విఘ్నులైన వారందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. బహుభార్యత్వం అన్నది దైవం ప్రసాదించిన అనుమతి, కానీ తప్పనిసరి విధి కాదు. దీనికి సంబంధించి ఇదివరకు ప్రారంభంలో నేను చదివిన సూరహ్ నిసాలోని 3వ ఆయత్ని పరిశీలిద్దాము. మీరు స్త్రీలను ఇద్దరిని గాని, ముగ్గురిని గాని, నలుగురిని గాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమని భయం మీకు ఉంటే ఒక్కరిని మాత్రమే వివాహమాడండి అనే ఖురాన్ గ్రంథంలో సెలవీయబడింది. ఈ విషయాన్ని నేటి నాటి పరిస్థితుల్లో బేరీజు వేసి చూడాలి. నేడైనా నాడైనా యుద్ధాలలో, మత కలోలాలలో బలయ్యేది 90% పురుషులే. అలాగే విడాకులు పొందిన స్త్రీలను, భర్త చనిపోయిన స్త్రీలను అనేకులు మొదటి వివాహంలో తీసుకోవడానికి వెనకాడతారు. కాబట్టి ఈ సమస్యకు పరిష్కారమే పురుషుడు ఒక స్త్రీని మించి నలుగురి స్త్రీల వరకు వివాహమాడడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ విషయాన్ని కేవలం ఖురాన్ మాత్రమే ప్రస్తావించలేదు. పూర్వపు గ్రంథాలు మరియు నేటికి అడవి ప్రాంతాలలో, గుజరాత్, రాజస్థాన్ తదితర ప్రాంతాలలో అన్ని మతాల్లోనూ బహుభార్యత్వం కనబడుతుంది. ప్రియమైన సోదరీమణులారా, ఒక ఉదాహరణ. 1920వ సంవత్సరంలో భోపాల్లోని రాజు మహేంద్ర సింగ్ గారికి 21 మంది భార్యలు ఉండేవారు. ఆయన మరణాంతరం ఆ 21 మంది భార్యలను ఆయనతో పాటు అగ్నిలో కాల్చివేశారు. ఈ ఘోరం కన్నా ఇతర పురుషులు వివాహమాడి ఉంటే ఆ స్త్రీల ప్రాణాలన్నా దక్కేవి. మనం మహాభారతాన్ని పరిశీలించినట్లయితే శ్రీకృష్ణుల వారికి 8 మంది భార్యలు మరియు 16,000 మంది గోపికలు ఉండేవారు. ఇక బైబిల్ని పరిశీలిస్తే పాత నిబంధనలో హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారికి 300 పైగా భార్యలు మరియు 700 మంది ఉపపత్నులు ఉండేవారు. కాబట్టి ధార్మిక గ్రంథాలు ఏవి కూడా ఏకపత్ని వ్రతాన్ని బోధించలేదు. ఖురాన్ శ్రీరామచంద్రుడు సైతం శూర్పణఖను అప్పటికే వివాహితుడైన తన తమ్ముడికి వివాహమాడమని చెప్పారు. కానీ ఖురాన్ మాత్రమే స్త్రీల మధ్య న్యాయం చేయలేకుంటే ఒక స్త్రీని మాత్రమే వివాహమాడమని చెప్పింది. కాబట్టి ఇస్లాంలో బహుభార్యత్వం అన్నది దైవం ప్రసాదించిన అనుమతి, కానీ తప్పనిసరి విధి కాదు. చివరిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నా ప్రార్థన ఏమనగా, అల్లాహ్ తాలా మీకు, నాకు మరియు అందరికీ ఇస్లాం సత్యధర్మ అవగాహన ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.